రియాకారులు బంద్ చేసి ఓటెడతామనే ఆలోచన ఎప్పుడైనా ఉందా? అయ్యా మేము అందరంగా కూడా పంచాయతీల వారిగా గ్రామాల వారిగా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని ఇస్తున్నారు. మరి మీ ఇంట్లో మీ అత్తలకి మీ చెల్లెలకి వాళ్ళకి లేదు ఆలోచించండి అని కూడా నేను అడుగుతున్నాను. వాళ్ళకి సరే అక్క అమ్మ అనేది రావాలి కదా, పుట్టింది వాళ్ళు మన పసుపు కుంకుమ ఇస్తారు. అక్క అమ్మ అనేది ఉంటే కదా మీరు కూడా వాళ్ళగా ఇచ్చేకి. మీ ఇంట్లో మీ భార్యలు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పసుపు కుంకుమ తెచ్చుకుంటారు. ఇలాంటప్పుడు మన పసుపు కుంకుమ ఏదైనా ఉంటే రాజకీయంగా మనం చూసుకున్నాం కానీ పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు ఈ విధంగా మీరు ఆదుకోవడం అది మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అదే కాకుండా ఈ స్పందన చూసే వాళ్ళు ఓరలేక ఈ విధంగా చిచ్చులు పెడుతున్నారు. మరి ఆ పక్క వాళ్ళు కూడా ఉన్నారు పాపం, చాలా పేదవాళ్ళు. వాళ్ళకు కూడా మన పసుపు కుంకుమ ఇవ్వాలా. ఈరోజు వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళకు కూడా ఇవ్వాలా. కానీ వాళ్ళ మాటలు విని అనవసరంగా వాళ్ళ ఉచ్చులో పడొద్దమ్మా అని మా మహిళల్ని నేను కూడా వేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు వృద్ధులు ఉన్నారు ఎంతో మంది. వాళ్ళు కూడా కనీసం కొడుకులు కానీ ఎవరు అన్నం పెట్టే పరిస్థితుల్లో లేదు. కానీ అలాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి పెన్షన్ 200 రూపాయలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లోన్ బడ్జెట్ లో ఉన్న ఈ రోజు మనం 2000 రూపాయల పెన్షన్ మేము ఇస్తున్నాం. 3000 రూపాయలు ఇస్తున్నాం. ఇజ్రాయల్స్ కూడా ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు కూడా మేము ఉంటే వాళ్ళు కూడా మేము పెన్షన్లు అందిస్తున్న విషయం మీకు తెలియదా అంటున్నాం. ఇప్పుడు మీ వెనకండి ఎవరైతే మా మహిళలు కానీ మీ దగ్గర ఎవరైతే ఉంటే వాళ్ళ అమ్మలకు కూడా పెన్షన్లు ఇస్తున్నాం. వాళ్ళు కూడా మేము చంద్రన్న పసుపు కుంకుమ కూడా అందజేస్తున్నాం. ఒక అమ్మాయి మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి సొంత మాటలు కాదు పాపం, వేరే వాళ్ళు పక్క నుండి చెప్పించి గుచ్చి చెప్పిస్తున్నా. ఇది చెప్పు అది చెప్పు బీజేపీ అది ఇది అని. ఎట్లా బీజేపీ వైఎస్ఆర్ కుమ్మక్కైనది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ రోజు మనం చెప్తే శాంతమ్మ గారు ఈ గ్రామస్తురాలు అమ్మాయి కూడా నేనేం అనట్లేదు. ఎందుకంటే అమ్మాయిని కూడా పిలిపించి భయపెట్టించి ఈ రోజు అమ్మాయితో కూడా మాట్లాడించిన విషయం మనకు అందరికీ కూడా తెలుసు. ఈ రోజు శాంతమ్మ గారికే చెప్పాలా నాకేమీ రాలేదని శాంతమ్మ గారు అన్నారు. అమ్మ శాంతమ్మ నీకు కూడా చెప్తున్నా తల్లి, నువ్వు కూడా నాతో పాటు మహిళ కాబట్టి మహిళ కూడా నన్ను ఇంత అన్యాయం చేసిన వ్యక్తులే ఈ రోజు వాళ్ళ పక్కన ఉన్నావమ్మా. ఈ రోజు ఇదే ప్రస్తుతం ఉన్నారు ఎంతో మంది 30-24 మంది కుటుంబాలని పోగొట్టిన వ్యక్తులు మీరు ఈ విధంగా పసుపు కుంకుమ గురించి మీరు మాట్లాడకూడదని ప్రత్యేకంగా మన శాంతమ్మ గారికి నేను తెలియజేస్తున్నాం. ఈమె కూడా శాంతమ్మ గారికి బ్యాంకు రుణం 38,000 రూపాయలు ఇచ్చినాం. శ్రీనిధి 50,000 రూపాయలు ఇచ్చాం. పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ 10,000 ఇస్తున్నాం. మరొకటి 15,000 రూపాయలు ఇచ్చినాం. ఇన్పుట్ సబ్సిడీ 30,000 రూపాయలు ఇచ్చినాం. అంటే ఈ అమ్మ పేరు మీద ఒక శాంతమ్మ పేరు మీదే 1,53,000 రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందజేస్తాం. మన శాంతమ్మ భర్తకి వెంకటేష్ గారికి కూడా చెప్తున్నాం, రైతు రుణమాఫీ అంటే 41,000 రూపాయలు రైతు రుణమాఫీ 24,000 కూడా ఇచ్చాం. దాదాపు ఇన్పుట్ సబ్సిడీ 30,000 రూపాయలు ఇచ్చినాం. శాంతమ్మ భర్తకి శాంతమ్మకి ఇద్దరికి కూడా కలిపి 2,24,000 రూపాయలు ఈ రోజు ఆ కుటుంబానికి కూడా అందజేస్తున్నాం. మేము ప్రతి ఒక్కటి నీట్ గా కూడా డీటెయిల్స్ గా కూడా తీసుకొచ్చా.
ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి నేను చదవలేకపోతున్నా, కానీ తప్పకుండా నేను అన్ని డీటెయిల్స్ తో పాటు వచ్చా. ఎవరైతే అక్కడ కూర్చొని మాట్లాడారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి చెప్పారు. మన గ్రామంలోకి 10 లక్షల రూపాయలు నెల నెల వస్తుంది మా ప్రజలను ఆదుకోవడానికి అన్నది. మరి దాంతో పాటు మనం ముఖ్యంగా మన తోటూరు గ్రామంలో చూసుకుంటే ఎక్కువగా మనం బీసీలో ఉన్నాము. మన బీసీలో ఎక్కువగా ఉన్న చోట కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్లు పెట్టి మనకు గ్రూప్ లోన్లు అంటూ రకరకాలుగా మనల్ని ఆదుకోవడానికి మన చంద్రబాబు నాయుడు ఎంత ఆలోచన చేశారో కూడా ఒకసారి మీరంతా కూడా ఒకసారి గమనించుకోవాలా. ఈరోజు గొర్రెల పెంపకం మన ప్రాంతంలోకి వస్తే విపరీతమైన గొర్రెల పెంపకం అనేది పెద్ద వ్యాప్తి. దాంట్లో ఏంటంటే గొర్రెలు పెంచుకునే వాళ్ళు మనం చాలా మంది యాక్సిడెంట్లోనో లేకుంటే ఏదైనా మనం చూసుకోకుండా ఏదైతే నీళ్ళు ఏదైనా మందు కలిసిండే నీళ్ళలోనో లేదా ఏమైనా ఇతరాలు ఏంది ఆమెకాయలు ఇట్లా ఈ టైప్లో ఉన్నట్టు చనిపోతా ఉంటాయి. ఆ పొద్దు మనం ఏం చేస్తామంటే ఇన్సూరెన్స్ ఏం పెట్టుకోండి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయలేని కేవలము జనాల గురించి ఆలోచన ఈరోజు ఏ రకంగా అంటే మనందరికీ ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఈ రకంగా ప్రతి బీసీ వర్గాన్ని ఆయన నాది అనుకుని దాన్ని కాపాడుకోవాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తున్నారు. కాబట్టి మనమంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకోవాలా. అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు సుందరం వాళ్ళు లిస్ట్ చదివింది, సుందరం పెద్ద లిస్ట్ చదివింది ఏంటి మన ఊరికి ఏం జరిగింది. కాబట్టి అవన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే నీళ్లు మనకే కాలం దగ్గరేం కాదు. మన పిల్లలకి నీళ్ళు వచ్చేదానికి ఎంత దూరం నుంచి తీసుకొచ్చినామో మనకంటే పంటలు పండించుకునే వారికి ఇదే బాధ తెలుసు. జరిగింది ఏంది తోటూరు గ్రామంలోకి నీళ్ళు తీసుకోవాలంటే ఎవరప్ప మనం ఎవరికి నీళ్ళు దర్శనం అంటే ఎందుకు పంటలు లేక ఉండగా నీళ్ళు పరిచయం చెప్తామంటే కాదన్నా మనం ఇడిచే నీళ్ళు తాగాల, తాగి వాళ్ళు బుద్ధి తాగాలన్న ఆల్రెడీ మన గ్రామంలో మన గ్రామ చరిత్ర చూసుకుంటే మనకు ఒకరికొకరు చిచ్చులు పెట్టి చాలా మంది రాజకీయానికి నడపడం అనేది మనం చూసుకుంటూ వచ్చాం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మన చెరువుకి నీళ్ళే కాదమ్మా, దాంతో పాటు మనము పేరూరు డ్యామ్ కి నీళ్ళు తీసుకురావడం జరిగింది. పేరూరు డ్యామ్ కి నీళ్ళు తెచ్చి నీళ్ళేం మారు, భూములేం మారవు, లేకుంటే ఇంకో రకమేం మారు. కానీ మన ప్రాంతంలోని కష్టాలు నష్టాలు తెలుసుకొని ఆ రోజు ఆయన మనకు అంత పెద్ద ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే మన కోర్టులో కూడా దాన్ని నిలబెట్టాలంటాడు. వస్తాయి, ఆటి నుంచి వస్తాయి, ఇటు నుంచి వస్తాయని ఇలా తోటూరు గ్రామంలో నుంచి స్టేజ్ మీద నుంచి మేము ఛాలెంజ్ చేస్తాను. చేస్తా, ఇంకో దగ్గర నుంచి చేస్తాను కల్లిపళ్ళు మాట్లాపి నీ గుండెల మీద నువ్వు చేసుకుని ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు పేరూరు డ్యామ్ ప్రాజెక్ట్ ఆపడానికి ప్రయత్నం చేయడం కరెక్టా తప్ప అనేది. అది తప్పనుకుంటే నీ కూడా